ఏం కాలం వచ్చిందమ్మా, పైసలు పెట్టుకొని కొనుక్కొని తింటున్నా కూడా ప్లేట్ల బిర్యానీ కాదట, సాక్షాత్తు యమధర్మరాజు దర్శనం ఇవ్వటే ప్లేట్ల. ముందట ప్లేట్ పెట్టంగానే కమ్మగా తింటారు కొందరు, అందులో బల్లి పడ్డది తెలియదు, బొద్దింకల చారిచ్చింది తెలియదు, నోటి కమ్మగుంటే కథం. అబ్బా గిసొంటి రుచి దునియాల తినలేదురా నాయన అనుకుంటా నోట్లింత సోంపులు వేసుకుంటా బయటకు వస్తారు, బిల్లుకు టిప్పు ఇంకింత ఎక్కువ ఇచ్చి. కానీ కొన్ని హోటళ్ళ కథలేమో వేరే ఉన్నాయి, అది చూడుర్రి. తిరుపతిలో కుళ్ళిన అన్నం ముచ్చట మళ్ళొచ్చిందుల్లా. బైరాగి పట్టడ జగజ్జీవన్ రావు పార్క్ దగ్గరున్న ఒక బిర్యానీ హోటల్లో నిన్నటిదో మొన్నటిదో తెలియదు కానీ పాడబడ్డ కుళ్ళిన బిర్యానీ కస్టమర్లకు ప్లేట్లు పెట్టి తినిపించిర్రు. అయ్యా హోటల్ బోర్డు చూస్తేనేమో ఫ్యాక్టరీ అని పెద్దగా పెట్టిర్రు కానీ లోపల మాత్రం కుళ్ళిన చికెన్ ముక్కులతోటి రోగాల ఫ్యాక్టరీ నడుస్తున్నట్టుండ్రట. ఆకలి అవుతుందని నమ్మొచ్చిన జనాలకు పూర్తిగా చెడిపోయిన చికెన్ తోటి చేసిన బిర్యానీని పెడుతుర్రట. పాపం తెల్వక ఆ బిర్యానీ తిన్న 3 ఏళ్ల చిన్నారి ఇంకిందరు సుత ఇబ్బంది పడబట్టే వాంతులు కడుపు నొప్పులతోటి లబోదివం అనుకుంటే దావకల్లా చెరికయ్యరట. కళ్ళ ముందే చిన్నోళ్ళు గిట్ల అవుతుంటే హోటల్ పెద్దోళ్ళు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారట. ఈ రోజు మా మనవరాలు బిర్యానీ అడిగిందమ్మా, 3 ఏళ్ళ బిడ్డమ్మా, మా ఆయన డ్యూటీనిచ్చిరమ్మని చెప్పన్నా తెచ్చినాడమ్మా. ఆ పాపకి వేసి ఫుడ్ పెట్టాడు, ఆ పాప తినేసింది. లాస్ట్ లో నేను ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తే వాసన బిడ్డకి తెలుస్తుందమ్మా. నీకు ఎక్కడ తెచ్చినావు బట్ట పలా చోట అన్నాడు. వస్తే మొత్తము నాశనం అయిపోయింది అమ్మా. నాతో పాటు వచ్చినారమ్మా, పాపాలు కదమ్మా, చేసుకోలేక డ్యూటీలు చేసుకుని వచ్చినాళ్ళమ్మా మేము. ఇట్లాంటి ప్రాణాలతో ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని చూస్తాడమ్మా, అయినా కొడుకు బుద్ధి కాదమ్మా. ఇక పిలగండ్ల పానాలతో ఆడుకుంటున్న గీ హోటల్ భాగవతం చూసి ఇంటోళ్ళు హోటల్ మీదకి వచ్చి సీదా హోటల్ ముందట చేరి ఇరుగు పొరుగు అందరిని పోగు చేసి ధర్నాకు దిగిర్రు. మా పైసలు తీసుకుని మాకే రోగాలు పెడతారా, మీ తిండి తిని మా పిలగండ్లు దావకాన్ల పాలు కావన్నా అనుకుంటా హోటళ్ళ మీద తాట తీసినంత పనిచేసిర్రు. కానీ హోటళ్ళు మాత్రం చూడుర్రి, తప్పు చేయనట్టు ఎట్లున్నారో ఏమనుల జర బయట తినే ముందు ఆలోచించుర్రి.